ఈ సారవంతమైన భూమిలో ఒకే దగ్గర చెరికేస్తే తీపిగా, మిర్చేస్తే కారంగా, అంగురేస్తే పుల్లగా, ఇంకోటి చేదుగా అలా ఎందుకుంటున్నాయి? ఎప్పుడన్నా గమనించిరా? దేవుడిచ్చిన నీళ్ళు పోసినప్పటికి కూడా అన్నిటికీ సేమ్ ఒక జోన్లో ఉంచినప్పటికి కూడా ఒకటేమో తీపిగా, ఒకటేమో పుల్లగా, ఒకటేమో చేదుగా ఎందుకుంటున్నాయి? పోస్తున్న నీళ్ళది కాదు దోషం, అందులో ఉన్న విత్తనాలది. ఎలాగైతే విత్తనము వేరు వేరు ఉన్నప్పటికి కూడా వేరు వేరు ఎట్లాగైతే దేవుడు ఇస్తున్నాడో మానవ జీవనానికి కూడా సేమ్గా మన థాట్సే మనల్ని నిలబెడతాయి. మన మంచిగా ఆలోచిస్తున్నామా, చెడుగా ఆలోచిస్తున్నామా, మన జీవన శైలికి రూపురేఖలు దిద్దేది మన థాట్సే. నువ్వేం ఆలోచిస్తున్నావు, ఎలా ఉంటున్నావు అనేదే ఇంపార్టెంట్. అందుకోసమే పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి.